హీరో హీరోయిన్లు అక్కినేని నాగచైతన్య శోభితా ధూళిపాళ వివాహం చేసుకున్నప్పటికీ ఎక్కువ రోజులు కలిసి ఉండలేరని ఖచ్చితంగా విడాకులు తీసుకుంటారని చెప్పిన వేణుస్వామి తన వ్యాఖ్యలను ఉపసంహరించుకున్నారు. బిజీగా గడుపుతున్న లైఫ్ లో చిన్న బ్రేక్ తీసుకుని ఎంజాయ్ చేయాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే ఆర్వే వెకేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ని సంప్రదించండి. మరిన్ని డీటెయిల్స్ కోసం సంప్రదించండి 7997979960. సెలబ్రిటీల వ్యక్తిగత జీవితాలపై జోస్యం చెబుతూ వివాదాస్పద ఆస్ట్రాలజర్ కింద గుర్తింపు పొందిన ప్రముఖ జ్యోతిష్యుడు వేణుస్వామి క్షమాపణలు చెప్పారు. అక్కినేని వారసుడు, యువ సామ్రాట్ అక్కినేని నాగ చైతన్య జాతీయ స్థాయిలో నటిగా గుర్తింపు పొందిన తెలుగమ్మాయి శోభితా ధూళిపాళ వైవాహిక జీవితంపై వేణుస్వామి గతంలో కామెంట్స్ చేశారు. వాటి పట్ల ఆయన క్షమాపణలు తెలిపారు. అసలు వివరాల్లోకి వెళ్తే, మహిళా కమిషన్ ముందు వేణుస్వామి బహిరంగ క్షమాపణలు చెప్పారు. అక్కినేని నాగ చైతన్య శోభిత నిశ్చితార్థం గురించి కింగ్ అక్కినేని నాగార్జున అనౌన్స్ చేసిన తర్వాత వేణుస్వామి తన జోస్యం చెప్పారు. నాగ చైతన్య సమంత విడాకులు తీసుకుంటారని తాను చెప్పానని, అదేవిధంగా జరిగిందని, నాగ చైతన్య శోభిత కూడా విడాకులు తీసుకుంటారని, ఎక్కువ రోజులు కలిసి ఉండలేరని వేణుస్వామి పేర్కొన్నారు. తెలుగు చిత్రసీమ ప్రముఖుల వ్యక్తిగత జీవితాలకు సంబంధించిన విషయాల్లో ఆయా ప్రముఖుల జోక్యం లేకుండా బహిరంగంగా జోస్యం చెబుతున్న వేణుస్వామి మీద తెలంగాణ మహిళా కమిషన్ దగ్గరకు వెళ్లి తెలుగు ఫిల్మ్ జర్నలిస్ట్ అసోసియేషన్ సభ్యులు ఫిర్యాదు చేశారు. వేణుస్వామి మీద తెలుగు ఫిల్మ్ జర్నలిస్ట్ అసోసియేషన్ కంప్లైంట్ చేసిన తర్వాత ఆయనకు తెలంగాణ మహిళా కమిషన్ నోటీసులు జారీ చేసింది. ఆ నోటీసులను సవాల్ చేస్తూ హైకోర్టుకు వెళ్లారు వేణుస్వామి. అయితే అక్కడ ఆయనకు చుక్కెదురయ్యింది. ఆ నోటీసుల నుంచి మినహాయింపు ఇచ్చేది లేదని, తెలంగాణ మహిళా కమిషన్ ముందు తప్పనిసరిగా హాజరు కావాల్సిందేనని హైకోర్టు స్పష్టం చేసింది. కోర్టు నుంచి తనకు అనుకూలమైన తీర్పు రాకపోవడంతో తప్పనిసరి పరిస్థితులలో తెలంగాణ మహిళా కమిషన్ ముందు వేణుస్వామి హాజరు కావాల్సి వచ్చింది. వేణుస్వామికి హైకోర్టు మినహాయింపు నిరాకరించిన వెంటనే మరొకసారి ఆయనకు నోటీసులు జారీ చేసింది. దాంతో జనవరి 21న వేణుస్వామి హాజరయ్యారు. నాగ చైతన్య శోభిత వ్యక్తిగత జీవితంపై తన వ్యాఖ్యల పట్ల క్షమాపణలు కోరారు వేణుస్వామి. తెలంగాణ మహిళా కమిషన్ కార్యాలయానికి వేణుస్వామి హాజరైన నేపథ్యంలో మరొకసారి ఇటువంటి వ్యాఖ్యలు పునరావృతం కాకుండా చూడాలని చైర్పర్సన్ నేరెళ్ల శారద హెచ్చరించినట్లు సమాచారం అందుతోంది. ఆవిడకు శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రతిమను వేణుస్వామి అందించారు. ప్రభాస్ జీవితంలో ఇక విజయాలు లేవని కూడా ఒకసారి వేణుస్వామి వివాదాస్పద జోస్యం చెప్పారు. కల్కి 2898 ఏడీతో ఆయన 1000 కోట్ల వసూళ్లు సాధించారు. తెలంగాణలో మళ్లీ బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుందని చెప్పారు. కానీ అది కూడా తప్పయింది. తాను చెప్పిన అంశాల్లో ప్రతికూల ఫలితాలు రావడంతో ఇకపై జోస్యం చెప్పనని వేణుస్వామి పేర్కొన్నారు. ఆ తర్వాత చైతు శోభిత వైవాహిక జీవితం గురించి వ్యాఖ్యలు చేశారు. అదేమిటి అని ప్రశ్నిస్తే అంతకుముందు తాను చెప్పిన జోస్యానికి కొనసాగింపు అన్నారు. చివరకు ఇలా క్షమాపణలు చెప్పారు.